దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మరి ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక అని మనం ఏర్పాటు చేసుకున్నాం. గురువారం మరి ప్రభు చిత్తమైతే ప్రతి గురువారం కూడా ఈ విధంగా 12 గంటల సమయానికి దేవునితో సహవాసంలో ఉండటానికి కొద్ది సమయాన్ని మనం తీసుకోవాలని ఆశతో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ విధమైన ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేసినందుకు మొదటిగా నేను దేవుడికి అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క రోజుని ఆయుష్ని మనకు పెంచాడంటాను నేను. అవునండి, మన ఆయుష్ని ఇంకొక రోజుకి పెంచి దేవుడు ఈరోజు మనల్ని ఎలా ఉంచినందుకు నేను దేవుడికి చాలా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా 2-3 మాటలు నా సాక్ష్యంలో నుంచి చెప్పి చిన్న వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. చాలామందికి తెలుసును, అయితే మరొకసారి కృతజ్ఞతతో దేవుని స్తుతించడం వరకు ఇలా కొన్ని మాటలు చెప్పాలని నేను అనుకున్నాను. మరి దేవుడు ఈ విధంగా విశాఖపట్నంలో ఉంటూ దేవుని యొక్క పరిచర్య చేయడానికి ప్రభు మాకు ఇచ్చిన ఆ గొప్ప అవకాశం కొరకు దేవునికి వందనాలు. ఇప్పటికే మీరు చాలామంది యూట్యూబ్లో అలాగే లైవ్లో అనేక సార్లు దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నా యొక్క సాక్ష్యాన్ని ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఒక క్లుప్తంగా 2-3 మాటలు చెప్పాక చిన్న వాక్యాన్ని చూద్దామండి. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం 50వ కీర్తనలో ఉన్న వచనాన్ని చూద్దామండి. చాలా ప్రెషియస్ పాయింట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించేటట్టుగా మనం రెడీగా ఉందాం. 50వ కీర్తనలో ఏమని రాస్తుందంటే 15వ వచనం అండి. ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలా మంచి మాట కదండి. ఆపత్కాల సమయంలో అంటే నీ కష్ట సమయంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలాసార్లు ఈ మాటను మనం వింటామండి. ఎట్లా వింటామంటే చాలామంది మనకి అత్యంత మరి ప్రియమైన వారు లేకపోతే చాలామంది ఏం చెప్తుంటారంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటే ఈ భూమి మీద మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువ మంది ఇలా చెప్తూ ఉంటారు. మీకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు, మీకు ఏదైనా అవసరత వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని గుర్తు చేసుకోండి, మేము మీకు సహాయం చేస్తాము. లేదంటే స్నేహితులు కానీ చెప్తూ ఉంటారు, పర్వాలేదు మేము ఏదైనా మా అవసరత ఉంటే తప్పక మేము చేసి పెడతాము. తల్లిదండ్రులు కూడా కన్నా తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు కూడా చెప్తారు. చెప్తమే కాదు, వాళ్ళు చెప్పకుండా కూడా చేస్తుంటారు. ఏమనంటే కష్టం వచ్చినప్పుడు వెంటనే. అయితే మరి ఇంత భూమి మీద ఉన్న ఇంతమంది మనుషులు ఇన్నిసార్లు మనకి ఇంత గొప్పగా ఈ మాటని మాట్లాడతారు. ఏదైనా కష్టకాలం వస్తే మాకు చెప్పండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మేము మీకు సహాయం చేసి పెడతాము అని అంటారు. అయితే ఈరోజు ఒకవేళ వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు అలా చేయలేకపోవచ్చండి. మనకి తెలుసు కూడా ఆ విషయం, ఒక ఉద్దేశపూర్వకంగా విషయమైన కాకపోయినా వాళ్ళ ఇబ్బందులను బట్టి కానీ వాళ్ళ ఇతర యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కానీ ఈరోజు నేను ఈ మాటను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఈ మాటలు చెప్తున్నటువంటి ఆయన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. మానవులు చెప్పిన తర్వాత మనకి నిజంగానే ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళకి చెప్పామనుకోండి, అయ్యో సారీ అండి, మరి నేను ఈరోజు అంటే నాకు ఖాళీ లేదండి, నాకు వీలు అవ్వదండి, నేను వద్దామనుకున్నాను లేదా చేద్దామనుకున్నాను కానీ నాకు కుదరలేదండి, ఇలా సహజంగా వాళ్ళ యొక్క ఇబ్బందులు బట్టి వాళ్ళు చెప్తా ఉంటారంటాను నేను. కానీ ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు ఈ మాట, చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. ఆపత్కాల సమయంలో దేవుడికి మొరపెడితే కనుక మొరపెట్టాలనేది దేవుడి వాక్యంలో రాసింది. కష్టకాలంలో ఆపత్కాల సమయంలో దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి అంటే దేవుడికి ప్రార్థన చేసుకోవాలని వాక్యంలో రాసింది. రెండవది, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తానని. రెండవ మాటలో ఏముంది అంటే నాకు దేవుడు కూడా నాకు కానీ వీలు కుదిరితే విడిపిస్తాను, నాకు వీలైతే చూస్తాను అని అనట్లేదండి. ఎంత షూర్గా, ఎందుకంటే మాటతో సృష్టి చేసిన ఆయన ఎంత షూర్గా చెప్తున్నారంటే నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచప్పుడు, నీవు నన్ను ఘనపరచు, నేను చేశానని
మహిమ ఘనత దేవునికి చెల్లించాలని ఇక్కడ ఈ మాటలు 3 మాటలు ఇక్కడ చక్కటి మాటలు రాస్తున్నాయి. ఎందుకంటే ఆపత్కాల సమయం అనేది అందరికీ కూడా ఉంటుందండి, మనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాకు చాలాసార్లు మాకు వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఉన్నారండి అని చెప్తా ఉంటాం సహజంగా. కానీ ఏంటంటే సమయానికి వచ్చేటప్పటికి మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం, అంటే సహాయాన్ని పొందుకోలేకపోయిన పరిస్థితులు ఉంటాయి మనకి. కానీ దేవుడు చెప్పాడు అని అంటే మాట తప్పని వాడు, మార్పు లేనటువంటి దేవుడు. మనకు తెలుసు మార్పు లేని వాడని నేను అన్నాడు ఆయన. మరి ఈరోజు ఈ వాగ్దానం ఆయన మనకి చెప్తా ఉన్నారు. ఈవెన్ నా జీవితంలో కూడా నేను 1-2 మాటలు నేను మీకు ఈ మాట చెప్తామనుకుంటున్నాను. ఎందుకనంటే ఆపత్కాల సమయం వచ్చినప్పుడు ఎవరికి కూడా మాకు ఏ ఆపద రాదండి, మాకు ఏ కష్టం రాదండి అని చెప్పే ధైర్యం ఈ రోజున ఎవరికి కూడా లేదండి. ఇంతకుముందు ఒకవేళ ధైర్యం చేశారేమో కానీ ఇప్పుడైతే నాకు ఏ ఆపద రాదు, నాకు ఏ కష్టం రాదు, లేకపోతే నేను ఏ ఇబ్బందులు కూడా పడను, నేను చాలా బాగా ఉంటుంది నాకు. ధరణి కాలం యుద్ధకాలం అండి కదా, యోబు అన్నాడు ధరణి కాలం యుద్ధకాలం అని చెప్తున్నాడు. నిప్పు రవ్వలు ఎలా పైకి ఎగురుతూ ఉంటాయో శ్రమలు అలా ఎగురుతూ ఉంటాయి అంటాడు మన మీద. సో దేవుడు ఆ వాక్యంలో ఆ మాటలన్నీ కూడా రాస్తున్నాయి. కాబట్టి ఆపత్కాల సమయం వచ్చినప్పుడు, మనం కష్ట సమయం వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వస్తే కనుక ప్రార్థన చేస్తే, ఆయనకి ప్రేయర్ చేస్తే దేవుడు తప్పనిసరిగా నాకు వీలైతే చూస్తానని అనట్లేదు కానీ ఖచ్చితంగా నేను నిన్ను విడిపిస్తాను. అప్పుడు నేను విడిపించిన తర్వాత ఇంకా అయిపోయింది అనుకొని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నీవు నన్ను మహిమపరచాలి అని అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటని, ఈ వాక్యం నుంచి నా జీవితంలో 1-2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మాది చాలా అంటే కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతాలు మావి. విజయవాడ దాటిన తర్వాత కృష్ణా జిల్లా. మేము ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాం కానీ మేము మా సొంత గ్రామము ఊరు కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతం. అందరూ కూడా ప్రభువుని ఎరుగని కుటుంబాలే మావన్నీ కూడా. ఎవరికి కూడా మరి ప్రభువుని ఎరిగిన, నేను నమ్ముకునే సమయానికి నాకు తెలిసిన వాతావరణం చాలా మరి ఎక్కువగా సాంప్రదాయంగా ఉంటూ, మామూలుగా భారతదేశ హైందవ సాంప్రదాయాల్లో ఏ కుటుంబంలోనైనా ఎలా ఉంటుందో అదేవిధంగా మా యొక్క ఇళ్లలో కూడా ఉంటూ ఎవరి సొంత ఇష్టమైనటువంటి వాళ్ళని వాళ్ళు పూజిస్తూ ఆరాధించుకుంటూ ఉండే సంస్కృతి, అలాంటి ఫ్యామిలీలో నేను పుట్టాను. ప్రభు తెలీదు, యేసు ప్రభు అయితే తెలీదు. ఎందుకంటే కొన్ని తరాలుగా మరి హైందవ సమాజం మాది. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా ప్రభు నమ్ముకున్నానో ఆ చిన్న మాట చెప్పి నేను ఈ మాటను చెప్తాను. నేను స్టడీస్ చదువుకుంటూ ఉండేదాన్ని హాస్టల్లో. దేవుని యొక్క ప్రణాళిక అంటే ఇది 1900 నేను దేవుని యొక్క కృపను బట్టి 10th క్లాస్ వరకు మచిలీపట్నంలో చదవడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఒక మంచి హై స్కూల్ ఉండేది, నోబుల్ లేడీ అంపిల్ హై స్కూల్ అని. లేడీ అంపిల్ హై స్కూల్లో నేను హై స్కూల్ స్టడీస్ వరకు కూడా చదువుకోవడం జరిగింది. అక్కడ చదువుతా ఉన్నప్పుడు నేను అప్పుడు కూడా ఎరగను, యేసు ప్రభు అంటే నేను ఎరగనండి, తెలియదు కూడా నిజంగానే. అలా చేసిన వాళ్ళు కూడా నేను చూడలేదు. అయిపోయింది 10th క్లాస్ అయినాక స్టడీస్ వరకు అని తణుకు అనే ప్రాంతానికి, నేను ఉమెన్స్ కాలేజ్ ఉంది తణుకులో, పోసంగిలో చాలామంది ఉమెన్స్ కాలేజీ బైపాస్ రోడ్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ కాలేజీలో నేను చదువుకున్నాను. సో అక్కడ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్సే గాస్పెల్ చెప్తా ఉండేవారు యేసు ప్రభు గురించి. అది పెద్ద మరి ఆ ప్రాంతంలో మరి అక్కడ ఉన్న, నేను ఒక హాస్టల్లో చదివాను. అక్కడ కూడా ఉన్న కొంతమందిలో ఒక 5-6 మాత్రమే ప్రార్థన చేస్తూ ఉండేవారు. మరి వాళ్ళు ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తుంది, ఆ వయసులో కూడా వాళ్ళు ఎంత బాగా ఆ తరంలో మరి ఎంత గొప్పగా 87లో నేను ఇంటర్మీడియట్కి వచ్చానండి. నేను చాలా నాకు ఆశ్చర్యం వేసేది, ఎందుకంటే నేను చదివే హాస్టల్లో ఒక 5-6 క్రిస్టియన్స్ ఉన్నారు. కాలేజ్లో వీళ్ళు కూడా సువార్త అంటే దేవుని మాటలు యేసు ప్రభు గురించి ఫస్ట్ వాళ్ళు చెప్పగా నేను విన్నాను. ఆల్మోస్ట్ అంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్కి వచ్చినాకే మాత్రమే ఈ యేసు ప్రభు గురించిన విషయం నాకు తెలిసింది. నేను చాలాసార్లు ఒక మాట వాళ్ళతో చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళు కాలేజ్లోనూ వాళ్ళు ఉండేవారు, కాలేజ్లో చాలామంది ఉండేవారండి. మరి హాస్టల్లో కూడా కొంతమంది ఉండేవాళ్ళం హాస్టల్లో.
ఈ హాస్టల్లో ఉండే 5-6 గర్ల్స్ మాత్రమే, ఒక 7 అలా ఉండేవారేమోనండి. వాళ్ళని ప్రేయర్ చేసుకునేవారు. స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత మాకు 10 వరకు స్టడీ అవర్స్ ఉండే హాస్టల్లో. అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసేవారు అనమాట. 10కి అలాగే స్టార్ట్ చేసి ప్రార్థన మొదలు పెట్టేవారు. అప్పుడు వాళ్ళు చాలా ప్రార్థన చేసేవారు. కానీ వాళ్ళు ముందు ఒక పాట పాడడం, నాకు ఆ పాట చాలా బాగుండట్టు అనిపించింది. మొత్తానికి నాకు సువార్త చెప్పినప్పుడల్లా కూడా నేను ఒక మాటే చెప్పేదాన్ని. మాకు చాలామంది ఉన్నారు, మేము కూడా మరి పూజ చేయడానికి, కాబట్టి యేసుప్రభు ఎందుకు మేము చెయ్యాలి అని చెప్పి చెప్పనిచ్చేదాన్ని కాదు పూర్తిగా. అసలు ఆ మాట కూడా పూర్తిగా అంటే యేసుప్రభు చనిపోవడం వాళ్ళు ఏదో ఇలా చెప్తాము అంటే దాని ఆ మాటని చివరి వరకు కూడా చెప్పనిచ్చేదాన్ని కాదండి. ఎందుకంటే అంత రిజెక్షన్ ఉండింది మా మనసులో. బహుశా నేను పెరిగిన అంటే మా యొక్క వాతావరణం అయి ఉండొచ్చు. సో మరి అట్లా చౌదరి శ్రావణి నుంచి నేను ప్రభు సువార్త వినింది ఫస్ట్గా 10th క్లాస్ అయినాక 87లో కాలేజ్లో. ఏ పాస్టర్ గారు అంటే రాకూడదు హాస్టల్కి, పిల్లలే ఉన్న కొంచెం మంది 5-6 కూడా ప్రేయర్ చేసేవారు. యేసుప్రభు గురించి చెప్పినప్పుడల్లా నేను కూడా ఇలాగే చెప్పేదాన్ని. ఎందుకంటే మాకు కూడా చాలామంది దేవుడు ఉన్నారు కదా, యేసుప్రభు అనే కొత్త దేవుడి కోసం ఎందుకు ఇప్పుడు మళ్ళీ అని చెప్పేదాన్ని. నేను అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నానండి. బీఎస్సీకి వచ్చాను మా హాస్టల్లో. బీఎస్సీ చదువుతున్నప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక విషయం జరిగింది. ఈ సువార్త, ఈ మాటలు, ఈ పాటలు దూరం నుంచి ఎప్పుడో ఒకసారి చెవులోకి వెళ్తూ ఉంటాయి అనుకోండి, కానీ కంప్లీట్గా పట్టించుకోవడం అనేది జరిగింది కాదు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కాలేజ్లో మరి తర్వాత హాస్టల్లో కూడా మంచిగా అందరూ కలిసిపోయి ఉండేవారు. అయితే ఒకరోజు డిగ్రీ సెకండ్ ఇయర్లో నా రిజల్ట్ వచ్చినప్పుడు మా రిజల్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మంచి మార్క్స్ వస్తుండే. సెకండ్ ఇయర్లో ఉండగా రిజల్ట్ వచ్చినప్పుడు నా ఫెయిల్ ప్రతి ఇయర్ కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చేదండి. అయితే అప్పుడు ఆ సంవత్సరంలో ఫెయిల్యూర్స్ ఫస్ట్ నెంబర్స్ వచ్చాయి అన్నమాట. ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది, ఫెయిల్ అయిన వాళ్ళ నంబర్స్ ముందు పంపించేవారు. తర్వాత మార్క్స్ లిస్టులు వచ్చాయి. సో ఫెయిల్ అయిన వాళ్ళ లిస్టులో నా పేరు ఉందన్నమాట సెకండ్ ఇయర్లో. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాకే కాదు, మా హాస్టల్లో స్టాఫ్, హాస్టల్ వాళ్ళకి, తర్వాత కాలేజీలో కూడా ఏంటి ఫెయిల్ అవ్వడం ఏంటి అని చెప్పి చాలా విచిత్రంగా అందరూ కూడా చూస్తారు. సరే ఇంకా ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అవ్వడం ఏంటి అనేది నాకు కూడా బాగా చాలా దుఃఖం వేసి ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ఆ మార్కుల కోసం వచ్చి. అప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళు నాకు చెప్పేవారు అనమాట. ఏమనంటే యేసుప్రభుకి ప్రార్థన చేసింది. ఇక్కడేమని రాసుకున్నది, ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుమని రాసుకుంది. నేను వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, యేసుప్రభుకి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే విషయం ఏంటంటే ఖచ్చితంగా నీకు ఎక్కడో ప్రాబ్లం అంటే పొరపాటు ఏదో జరిగింది, రియల్గా ఫెయిల్ కాదు కదా అని. మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఫీజు కట్టమని చెప్పినప్పుడు కూడా నేను కట్టనని చెప్పాను. ఎందుకని అన్నానంటే చాలా దుఃఖం అనిపించి కట్టనన్నాను అనమాట. అలాంటి పరిస్థితుల్లో నాకు వీళ్ళు వచ్చి ప్రార్థన చేసుకోమని చెప్పాను. నేను అప్పుడు చాలా దుఃఖంలో ఉన్నాను. ప్రార్థన చేసుకోవడము అంటే తెలియదు, యేసుప్రభుకి ప్రార్థన చేయడం అంటే ఏంటో అసలుకే అర్థం కాదు. సో ఏం చేయాలో అప్పుడు వాళ్ళు అన్నారు, ఎలా చేయాలి, నాకు చాలా అవసరం అనమాట. ఎప్పుడైనా సరే మనకి నేను చెప్పే మాట ఏంటంటే, మనకి ఈ వాక్యంలో ఉన్న మాట ప్రకారం సహాయం చేస్తారని షూరిటీగా చెప్పి ఖచ్చితంగా చేసేవాళ్ళు కదా మనకు కావాల్సింది. కాబట్టి నాకు వాళ్ళు చెప్పారు ప్రార్థన చేసుకోమంటే, నాకు ప్రేయర్ అది రాదు, మీరే చేసేయండి అని చెప్పేదాన్ని. లేదు నీకు ఎలాగ అనిపిస్తే, చిన్నపిల్లలు కాదు కానీ అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నీకు ఎలా అనిపిస్తే అది, నీ ప్రాబ్లం ఏంటో ఇలాగా ప్రభా ఎక్కడ నాకు అంటే ప్రాబ్లం అయ్యిందో అది రెక్టిఫై చేయమని చెప్పి ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు, నేను ఎట్లాగంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు దారిలో వచ్చేటప్పుడు, ఎందుకంటే మిగిలిన టైంలో ప్రార్థన చేస్తే మళ్ళీ నువ్వు కూడా క్రిస్టియన్ అయిపోయావు అంటారేమో ఫ్రెండ్స్ అని భయం వేసింది.
ఫ్రెండ్స్ కూడా ఏంటి యేసుప్రభు నమ్ముకున్నావా అని అంటారని, అంటే ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే, ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో హాస్టల్లో ఒకదాన్ని ఉన్నప్పుడు అలాగే ప్రేయర్ అంటారు, మరి దాన్ని ఏమంటారు నేను అడిగేదాన్ని. వాళ్ళు చెప్పారని అడుగుతున్నాను ప్రభా. మరి వాళ్ళు చెప్తున్నారు నువ్వు నీకు చేస్తే మంచిగా సహాయం జరుగుతుందని అంటున్నారు కదా, మరి సహాయం చెయ్యి అని చెప్పి, అంటే కీ పాయింట్ ఎక్కడ నేను అసలు నాకు ఫెయిత్ స్టార్ట్ అయింది అనేది చెప్తున్నాను అని అని అనుకుంటున్నాను అలా చెప్పాలంటే. ప్రేయర్ కూడా నాకు సరిగ్గా రాదు కాబట్టి ఒక 10 days వరకు ఒక యేసుప్రభుకే ప్రార్థన చేద్దామని నిర్ణయించుకున్నాను. యేసుప్రభుకే చెప్దాం, ఇంకేం చేయకుండా ఈ 10 days కూడా, ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా నాకు తెలుస్తుంది ఈ 10 days కూడా యేసుప్రభుకి కదా నేను చేశాను, అప్పుడు ఆయన చేశాడని. కాబట్టి మిక్సింగ్ లేకుండా అలా చేద్దామని నేను నిర్ణయించుకుని ఆ 10 days కూడా అనుకుంటాను. ఒక 10 రోజులు అయిన తర్వాత మార్క్స్ లిస్ట్ వచ్చాయి. మార్క్స్ లిస్టులు తేవడానికి నేనే వెళ్ళాను ఆఫీస్ రూమ్కి. వెళ్ళి మార్క్స్ లిస్ట్ కట్ అంతా కూడా ఇంత పట్టుకొని వస్తున్నాను అనమాట. దారిలో ఉండగానే నా నెంబర్ ఎందుకంటే చూద్దాము అసలు నేను ఫెయిల్ అయిన వచ్చాయి కదా, దేంట్లో ఎన్ని వచ్చినాయో అసలు చూసుకుందాము, ఎందుకు ఫెయిల్ అయిన దాంట్లో అసలు ఎన్ని వచ్చాయి చూద్దాం అని చెప్పేసి ఓపెన్ చేశాను. తీసి చూస్తే దారిలోనే ఒక ఆఫీస్ రూమ్ నుంచి మా హాస్టల్ రూమ్ క్లాస్ రూమ్కి ఒక 5 minutes ఉంటుంది అంతే అండి. ఆ 5 minutesలోనే లోపల చూస్తే నాది ఏది మిస్ అయింది ఏది అంటే బాటనీ అనే పేపర్ అని రాస్తుంది. సో అంతకుముందు వచ్చిన దాంట్లో నేను ముందు బాటనీ పేపర్ చూస్తే దాంట్లో 90 marks వచ్చాయి అవుట్ ఆఫ్ 100కి. అంతకుముందేమో ఫెయిల్ అయినట్టుగా 0 అనేసి వచ్చి పంపించారు. ఇప్పుడు రియల్గా మార్క్స్ లిస్టులు రిలీజ్ అయినప్పుడు నేను ఈ ఆపత్కాల సమయంలో దేవుడి గురించి మొదలుపెట్టినప్పుడు దేవుడు నాకు అట్లాగా సహాయం చేశాడు. అంటే 90 marks వచ్చాయన్నమాట. 0 పడిన దగ్గర నేను 10 days కూడా యేసుప్రభు కుక్కలకే ప్రార్థన చేసుకునేదాన్ని. ఎందుకనంటే ఈయన చేశాడని నాకైనా తెలుస్తుంది కాబట్టి నా విశ్వాసం అటు ఇటు పోకుండా నేను ఇలా జాగ్రత్త పడుతూ నాకు నేనే ఆలోచించుకుని అలా చేసుకున్నాను. 10 days అయిన తర్వాత వచ్చిన మార్క్స్ లిస్ట్లో 100కి 90 మార్కులు వచ్చాయండి, 0 marks కాదు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నేను ఈ 10 రోజులు యేసుప్రభుకే కదా ప్రార్థన చేశాను, ఆయన నాకు ఎలా సహాయం చేశారు మరి అని చెప్పి, అంటే ఖచ్చితంగా ఆయనే చేశారని నేను షూర్గా చెప్పగలను. ఎందుకు చెప్పగలను అని అంటే ఆ 10 రోజులు కూడా ఆయనకే ప్రేయర్ చేశాను. సో ఆయనే నాకు ఈ మార్కులు ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నాను. అట్లా ఫస్ట్ ఆపత్కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, అంటే ఒక్కొక్కసారి జీవితంలో పదే అలా మొరపెట్టే అంత పరిస్థితి కూడా లేనంత కష్టం ఉంటుందండి. అయినా సరే ఎక్కడ అనుకూలత దొరుకుతుందో, ఎక్కడ అనుకూలత ఉంటుందో అవన్నీ ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ప్రార్థన చేస్తే కనుక తప్పనిసరిగా ఆపత్కాల సమయం అదే కదండి మెయిన్ టైంలో దేవునికి గాడ్స్ హెల్ప్ అనేది అప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం అక్కడ వచ్చింది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నాకు ఫెయిత్ అనేది మనసులోకి వచ్చిన మొట్టమొదటి కారణం. తర్వాత కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన చేయడం, తర్వాత దేవుడు బాప్తిస్మం తీసుకోవడం అవన్నీ జరిగాయండి. 1993వ సంవత్సరంలో నా స్టడీస్ డిగ్రీ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత నేను బాప్తిస్మం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాను. అది ఒక ఆపత్కాల సమయం. నేను నా స్టడీస్లో జరిగిన ఒక కష్టం అన్నమాట. రెండవ విషయం, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆపత్కాల సమయంలో దేవుడు ఎప్పుడు నాకు ఇంకా సహాయం చేశాడు అనే మాట కూడా మరొకసారి ఇంకొక పాయింట్ చెప్తాను. ఈరోజు వాక్యం వింటున్న మీరు చాలాసార్లు విశ్వాసం విషయంలో హోల్ హార్టెడ్గా, అంటే ఫెయిత్ అనే దాన్ని చూడండి, సౌలు ఏం చేశాడంటే ప్రారంభంలో మరి విశ్వాసం ఎంతో విధేయత కనిపిస్తూ ఉంటుంది, విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. సౌలు యొక్క జీవితంలో మంచిగా మనం చూస్తాం అతని క్యారెక్టర్. అంతకుముందు కూడా తనకి దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అడగటం అలవాటు. ఆపత్కాల సమయంలో ఏం చేయాలంటాడు. అయితే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత తన యొక్క రాజుగా తన ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత ఏమంటాడంటే ఆ కన్నపిశాచి గల వారి దగ్గరికి, ఆ మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెతుకుతాడు, వాళ్ళని విచారిస్తాడు, వాళ్ళని చెప్పమంటాడు. నేను ఫిలిష్తీయులను యుద్ధం చేసి గెలుస్తానని గెలవనా మీరు చెప్పండి అని చెప్పి, అంతకుముందు అప్పటిదాకానేమో సమూయేలు మొత్తాన్ని పట్టుకొని కింద ఎట్లా
ముందుకు వెళ్ళాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయాడు. ఏ స్థితిలో నుంచి దేవుడు తీసుకొని వచ్చాడో, ఏ పరిస్థితిలో నుంచి దేవుడు తను తెచ్చాడో ఆ విషయాన్ని మర్చిపోయి ఆపత్కాల సమయం వచ్చినప్పుడు ఫిలిష్తీయులు ఘోరంగా తన మీదకి యుద్ధానికి వస్తున్నారని తెలిసినప్పుడు కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి మంత్రాలు వేయించడానికి, ఆ చనిపోయిన వారు మాట్లాడి జరగబోయే విషయాన్ని చెప్పించుకోవడానికి మానవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఓడిపోయాడు. ఆపత్కాల సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుందండి, ఎవరి దగ్గరకో ఒక దగ్గరికి వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నారేమో. ఒకవేళ అలాంటి పనులు చేయకండి. ఎందుకనంటే మనం ఎప్పుడైనా సరే ఆపత్కాల సమయంలో ఫస్ట్ నీవు మోకరించడం ప్రారంభించాలి. ముందు ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ ఫోన్ పట్టుకొని ఫోన్తో అందరికీ కాంటాక్ట్ చేసేసి అందరికీ చెప్పి నీవు కామ్గా ఉండటంలో ఏ విధమైనటువంటి పెద్ద గొప్పగా ఆశీర్వదించబడలేదు. ముందు నీవు మోకరించి, నీవు కన్నీరు కాచి, నీ బాధ నువ్వు చెప్పుకోవడమే స్టార్టింగ్ ఫస్ట్ ఆపత్కాల సమయంలో చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత తప్పనిసరిగా ప్రేయర్ సపోర్టర్స్ యొక్క ప్రార్థనను మనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. కానీ ఫస్ట్ అందుకే బైబిల్లో యాకోబు ఏమన్నాడంటే, ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఫస్ట్ అందరికీ చెప్పేసి వీళ్ళు ప్రార్థన చేయకుండా ఉంటే ఎలా ఉంటుందండి? అందరినీ ఉపవాస ప్రార్థన చేయమని చెప్పిన వ్యక్తి ఉపవాస ప్రార్థన చేసుకుంటే ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఆపత్కాల సమయంలో నీవు నన్ను గురించి ప్రార్థన చేయమన్నట్టు ఫస్ట్ నువ్వు మాత్రం ఫస్ట్ నువ్వు చేయి. మరొక తర్వాత నాకు వివాహం అయింది. తర్వాత కొన్ని రోజులకి ఒక సంఘటన జరిగిందండి. మాకు ఒక బాబు ముందు, తర్వాత మాకు ఒక పాప. మా బాబు పుట్టిన 3వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అదొక ఆపత్కాల సమయంలో నా వ్యక్తిగత జీవితంలో నుంచి జరిగిన విషయాన్ని చెప్తున్నానండి. నేను ఎప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలా జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మిమ్మల్ని కూడా ప్రోత్సహించాలి. అంటే నాకెవరూ లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, లేకపోతే నాకు ఎట్లా, ఇంకా చాలామంది ఇదే టెన్షన్తో ఈరోజు బ్రతుకుతున్నారు. నన్ను ఎవరు చూసుకుంటారు, లేకపోతే నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు. దేవుని మీద ఆధారపడితే దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమి ఉండవండి. మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నమ్మాడు కదండి. రెండవది ఏంటంటే, మా బాబు 3వ సంవత్సరంలో అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. అది కూడా చాలా ఆపత్కాల సమయం నాకు. ఆ రోజు ఏం జరిగిందనంటే, మా బాబుకి 3వ సంవత్సరం వచ్చింది. మా నాన్నగారు మా సొంత ఊర్లో, మేము ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాం, మా నాన్నగారు మా సొంత ఊర్లోకి ఉన్నారు. అక్కడ ఆయన అనుకోని పరిస్థితుల్లో చనిపోయారని వార్త వచ్చింది. 1999వ సంవత్సరంలో. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను. ఆయన మహిమపరిచి తీరాల్సిందే. ఆపత్కాలంలో మొరపెడితే ఎలాగో నాకు సహాయం చేశాడని చెప్పి దేవుడికి కృతజ్ఞత చెప్పాలనేది నా ఉద్దేశం ఈరోజు. రెండో విషయం, 3rd ఇయర్లో మా బాబు అంటే 1999వ సంవత్సరంలో నేను ఇప్పుడు చెప్తున్న సంఘటన జరిగింది. అప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్గా 7వ నెల ప్రెగ్నెన్సీతో నేను ఉన్నాను. మా నాన్నగారు చనిపోయినట్లుగా మా ఇంటికి కబురు వచ్చింది. విశాఖపట్నంలో ఉన్న మాకు, కృష్ణా జిల్లాలో ఉన్న మా నాన్నగారు చనిపోయిన వార్త వచ్చింది. అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, 2nd ప్రెగ్నెన్సీ. బాబు చిన్నాడు, 3 సంవత్సరాల వయసు. తర్వాత మా హస్బెండ్. మా ఇంటికి ఆ వార్త వచ్చినప్పుడు మేము సాయంత్రం అప్పటికే 4 ఆ సమయం అయిపోయింది. సో మేము విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఆ రోజుల్లో బస్ సర్వీసులు ఇవన్నీ కూడా ఇంత ఎక్కువగా అట్లా ఉండేవి కాదండి. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సరే మేము ఏదైనా అయ్యిందని చెప్పేసి మేము బయలుదేరిపోయినప్పుడు ప్రెగ్నెన్సీ 7th మంత్తో ఉన్నాను. చాలా నీరసంగా ఉంది. బాబు చిన్నోడు, 3వ సంవత్సరం. మా హస్బెండ్, ఇంకొక బ్రదర్ ఉన్నారు మాతో. మేము బయలుదేరి మా ఊరు వస్తున్నాం. మధ్యలో మేము మా ఊరు దగ్గరికి వెళ్ళిన ఇంకా ఒక 2 గంటలకి చేరుతామనగా అప్పటికి 11:30, 12 అయిపోయిందండి టైం, మిడ్ నైట్. ఎందుకంటే ఆ రోజుల్లో అంత ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. ఈ లోపంతా మేము బయలుదేరిన దగ్గర నుంచి జర్నీ చేస్తున్నాం. మేము మా ఊరికి ఇంకా 2 గంటల ప్రయాణంలో ఉంది అనగా, 1 గంటన్నర 2 గంటల ప్రయాణంలో ఉందనగా
12 అయింది మిడ్-నైట్. యాక్చువల్గా ఆ రోజుల్లో సాయంత్రం 6 o'clockకే కంప్లీట్గా బస్సులు అన్నీ కూడా ఆఫ్ చేసేవారు. ఇప్పుడు బాగా తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు జరిగినప్పుడు. సో ఇంకా ఆ బస్ స్టాండ్లో మా ఊరికి దగ్గరలో ప్రాంతంలో ఉన్న బస్ స్టాండ్లో మేమే ఉన్నాం. మరి ఇంకా మనిషికి ఎవ్వరూ లేరు. బస్ స్టాండ్ అంతా కూడా చీకటి అన్నమాట. భయంకరమైన దోమలు. రాత్రి 12 అయిపోయింది. అప్పటికే మరి తొందరగా మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఒక పక్కన నేను నిల్చోలేను. ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఉండదు. అర్ధరాత్రి 12 గంటలకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందని. అప్పుడు పల్లెటూర్లు లోపలికి వెళ్ళాలంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లు కూడా పెద్దగా ఉండేవి కాదు. సో ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను బస్ స్టాండ్లోనే. నువ్వు నిలబడలేను ఎక్కువసేపు. చాలా అక్కడనే మా బాబుని అలాగే చేతితో పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ప్రభువా, మరి నువ్వు మాకు సహాయం చేసే దేవుడు కదా, ఆపత్కాల సమయంలో నీవు ప్రార్థన చేయమని చెప్పి నీ వాక్యంలో రాస్తుంది కదా ప్రభువా. కాబట్టి ఆపత్కాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మరి నీవే సహాయం చేయి, మా కోసం ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ పంపించు. అది ఎంత ఇంపాసిబుల్లో నాకు తెలుసండి. ఎందుకంటే మా ఊళ్ళో ఆ సమయానికి మిడ్-నైట్ 12 గంటలకి 1 గంటలకి ఏముంటాయండి ట్రాన్స్పోర్ట్స్? బస్సు ఉండదు, అలాగని ఆటోలు అలాంటివి కూడా ఉండేవి కాదు. మా బాబు దోమల్లో అలాగే మేము ఇట్లాగే నిలబడున్నాం. చాలా చాలా బాధేసింది. మరి అలాగే ప్రార్థన చేస్తాను. అర్ధరాత్రి ప్రభా మా కోసం ఏదో ఒక వెహికల్ మా కోసం పంపించు ప్రభా. అసాధ్యమైన విషయం అని నాకు కూడా తెలుసు ప్రభా, కానీ నీకైతే సాధ్యమే కదా, నీకు అసాధ్యం ఏముంది, నీకైతే సాధ్యపడుతుందని చెప్పి చాలా ఏడుస్తూ అక్కడనే ఆ చీకట్లో కూర్చుని ఎవ్వరూ లేరండి. ఇంకా బస్ స్టాండ్లో మేము మాత్రమే ఉన్నాం. ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ఒక పక్కన నీరసం, ఎందుకంటే ఒక పక్కన ప్రెగ్నెన్సీతో ఉన్నా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు దేవా, ఆపత్కాల సమయంలో ప్రార్థన చేయమన్నావు కదా, కష్ట సమయంలో ప్రార్థన చేస్తే నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను మహిమపరిచి సాక్షిగా ఉండమని చెప్పావు నీ వాక్యంలో రాస్తుంది. ఎప్పుడు మనం ప్రేయర్ చేసినప్పుడు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని క్లెయిమ్ చేస్తూ మనం ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని ఈ వాక్యాన్ని పెట్టి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. 12:30 1 గంట సమయం అయ్యేటప్పటికి ఒక ట్యాక్సీ వచ్చిందండి బస్ స్టాండ్లోకి. చెమ్మ చీకటి అనమాట. ఆ కరెంట్ లేదు, అక్కడ ఎక్కడ కూడా లైట్ పవర్ లేదు. అయితే అంత చీకట్లో ఒక కార్ లైటింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. కారు ఒకటి వచ్చింది. నాకు ఆ కారు చూసినప్పుడు యాక్చువల్గా నేను కారు కోసమే ప్రార్థన చేస్తున్నాను, కానీ కారులో కానీ చాలా భయం వేసింది. అయితే ఏంటి ఇంత రాత్రిపూట కారు ఎందుకు వచ్చిందా అనుకుని ప్రార్థన చేస్తున్న దాన్ని ఆపి అలా చూస్తుంటే ఆయన అడుగుతున్నారు, ఆ కారులో ఉన్నారు డ్రైవర్ ఉన్నాడు, ఇంకెవరు లేదు. మీరు ఎక్కడికి వెళ్తారు అనేసి, ఏమండి సార్ మీరు ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నాడు ఆయన. మేము పలానా మా ఊరు ఇట్లా పలానా ఊరు వెళ్ళాలంటే, నేను మీ ఊరే వెళ్తున్నాను రండి అని చెప్పాను. అది చాలా ఆశ్చర్యం వేసింది. మా ఊరు అసలు ఈ టైంలో మా ఊరు ఎందుకు వెళ్తుంది ట్యాక్సీ అని చెప్పేసి అని అంటే, రండి మిమ్మల్ని మీ ఊళ్ళో దింపుతాను, నేను మీ ఊరే వెళ్తుంది ట్యాక్సీ అని చెప్తాను అనమాట. ఇంకా సరే నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా ప్రార్థన చేస్తే ఆలకిస్తానని చెప్పావు కదా, ప్రేయర్ చేస్తాం, ప్రార్థన చేస్తున్నాము, నువ్వు సహాయం చేస్తున్నావు అని నమ్ముతూ కారెక్కుతున్నాము అనుకుని మా బాబు మేము కారెక్కాము. ఎంత విచిత్రమైన విషయం అంటే, కారు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన అడిగామన్నమాట, ఏమంటే మీరు కారు ఎందుకు వచ్చింది బస్ స్టాండ్లోకి ఈ టైంలో, మరి మీరు మా ఊరు తీసుకెళ్తారు, దగ్గరికి మా ఊరికి వచ్చేసి ముందు అడిగాము. ఏమని అడిగామంటే, మా ఊరు మరి ఎందుకంటే మా ఊరు కారు వెళ్తుంది అని అడిగాను. అమ్మా న్యూస్ పేపర్ మేము న్యూస్ పేపర్కి చెందిన వ్యక్తి, నేను పేపర్స్ని ఈ టైంలో మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాం మీ ఊళ్ళో. అక్కడ ఉండే బాయ్స్ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేచి వాళ్ళు పేపర్ వేసుకుంటారు, న్యూస్ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. నేను దారిలో వెళ్తున్నాను, ఎందుకు సడన్గా బస్ స్టాండ్ వైపు చూస్తా ఇటు ఇలా టర్న్ తీసుకుని అటువైపు వెళ్దామని చెప్పి వచ్చాను. తీరా చూస్తే నాకు బస్ స్టాండ్లో మీరు కనిపిస్తున్నారు. సరే అడుగుదాము ఎక్కడికి వెళ్తాను అనుకుని అడిగాను మిమ్మల్ని. అందుకని మీ ఊరే, నేను లేదు మీ ఊరే, ఎందుకంటే పేపర్స్ అక్కడ పెట్టి నేను మా ఊరు వెళ్ళాలి, అది మా ప్రక్క ఊరు అనమాట అని చెప్పాడు. నేను చాలా దేవుడిని స్తుతించాను. దేవుడు మా కోసం అర్ధరాత్రి మా గురించి ఎంత ఇంపాసిబుల్ అంటే, ప్రార్థన చేశాను, నమ్మలేని పరిస్థితుల్లో ప్రార్థన దేవుడు ఆలకించి
దేవుడు అద్భుతంగా ఆ పరిస్థితిలో మాకు సహాయం చేసి మా ఇంటికి మేము క్షేమంగా చేరుకోవడానికి దేవుడు మా పట్ల కృప చూపించాడు. దేవుడు బిడ్డారు, ఈరోజు ఇలా నేను ఎన్నో విషయాలు చెప్పగలను. ఆపత్కాల సమయం వచ్చినప్పుడు కృంగిపోవడం చేయకూడదు. కష్టకాలం రాగానే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం దేవుని సన్నిధిలో ఫస్ట్గా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాలి. తర్వాత ప్రార్థించే ప్రార్థన యొక్క సహకారం లేదు. నాకు ఇంకా అప్పటికి అంత అంటే అందరికీ చెప్పాలి, ప్రార్థన చేయాలి, ఫోన్లు అంత కాంటాక్ట్స్ ఏమి కూడా లేవండి. ఆ సంవత్సరం ఎంత ఇబ్బందులు నేను ఆ రోజున్నాను నా జీవితంలో. ఈరోజు నేను చెప్పగలను, యేసుప్రభువే దిగొచ్చి నాకు మా కోసం ఆ కారు పంపించాడు. దేవుని చాలా స్తుతించాను. అందుకే ఆపత్కాల సమయంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని దేవుని వాక్యంలో రాయడం. మన కష్టం వచ్చినప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మందికి బాగా ప్రార్థన చేసుకోవడం అలవాటు అవుతా వస్తుంది. ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మొర వింటున్నారు, సహాయం చేస్తున్నారు. మహిమపరచడం వల్ల మళ్ళీ మిస్ అవుతున్నాం. దేవుడిని కూడా మహిమపరచాలి. దేవుడి వల్ల నేను సహాయం పొందాను. కొంతమందికి దేవా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పడానికి చాలా కష్టపడిపోతుంటారు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మన పక్షంగా దేవుడు కూడా మన కొరకు తండ్రి కుడిపాసంలో కూర్చుని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాం. కార్యం జరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. దేవుడు పలానా కార్యాన్ని ఈ విధంగా చేశాడు అని చెప్పి మన దేవునికి మహిమ చెప్పాలి, కృతజ్ఞతలు తెలియచి. చాలా చాలా అద్భుతంగా మన జీవిత కాలంలో ఈరోజు మనం ఈ స్థితిలో ఉండటానికి దేవుడే కారణం అనే విషయం చాలాసార్లు మనకు తెలిసినా సరే దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి చాలామందికి అంటే నేను అనేది అడ్డం వచ్చేస్తేమో అనుకుంటా. దేవుడి కార్యం నాకు చేశాడు అని చెప్పి దేవుడిని మహిమపరచడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రేయర్ వరకు ఓకేనండి, ప్రార్థన వరకు వాళ్ళు చేస్తూ ఉంటారు, చేయమంటుంటారు. దేవుడికి ఆగం కదా, దేవుడు సహాయం చేసి తీరుతాడు. ఎంతవరకు ప్రభువుని మనం మన జీవితంలో మహిమపరుస్తాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో చాలా నాకు ఇష్టమైనటువంటి విషయం, మొదటి దినవృత్తాంతాలు లాస్ట్ చాప్టర్ 29లో రాజైన దావీదు 10వ వచనంలో ప్రార్థన చూడండి, కృతజ్ఞత అలా చెప్తున్నాడు. రాజు ప్రజల మధ్యలో చెప్తున్నది ఎవరంటే రాజుగారు, ఇశ్రాయేల్ దేశపు రాజు. ఎక్కడ చెప్తున్నాడంటే ఒంటరిగా ఇంట్లో కూర్చొని చెప్పట్లేదు, లేకపోతే ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్తున్నాడంటే ప్రజలందరూ సమాజంగా కూడి ఉన్నప్పుడు ప్రజలందరి మధ్యలో ఏం చెప్తున్నాడంటే ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడంటే ఇక్కడ అన్నీ కూడా 10వ వచనం నుంచి చదివితే కనుక అన్నీ కనిపిస్తాయి. 12 చదువుతున్నాను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. గొప్పతనము నీ వల్లే కలుగు. ఈరోజు మన జీవితాల్లో జరిగే విషయాల్లో ఇప్పుడు నేను చెప్పాను, ఫలానా విషయాల్లో దేవుడు మాకు సహాయం చేశాడని మహిమపరచడం చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం మిస్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ దావీదు మహారాజు ప్రజలందరి మధ్యలో కూడా చెప్తున్నాడు. అంటే తన సొంతగా ఇంట్లో ఒక్కడే కూర్చొని మూల కూర్చొని దేవుడు చెప్పట్లా, మహాసమాజానికి ఇచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడ చెప్తున్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, ప్రభువా మరి మేము రాజ్యం ఎంత బాగా అంటున్నాడంటే, రాజ్యం నీది, నీవు అందరి మీద అధిపతిగా ఉన్నావు, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్లే నాకు కలిగింది, ఐశ్వర్యము నీ వల్లే నాకు వచ్చింది, ఈ గొప్పతనము నీ వల్లే నాకు కలిగింది, ఇంకా బలము పరాక్రమము కూడా నీ దానాలుగా నువ్వు నాకు ఇచ్చావు, హెచ్చించువాడము అందరికీ బలమిచ్చేవాడము కూడా నీవే. ఈ రోజున గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకుంటా ఉన్నటువంటి నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు నీవే. ఎంత బాగుంది, ఎలా మహిమపరుస్తున్నాడు చూసారు. ఈరోజు మనం ఎంత మహిమపరుస్తున్నాం, ఎంత కృతజ్ఞత చెప్తున్నాం. హెచ్చించువాడవు నీవే, ఎంత బాగా చెప్తున్నాడంటే ఐశ్వర్యము నీ వల్లే నాకు కలిగింది, గొప్పతనము నీ వల్లే నాకు వచ్చింది అంటూ మరి హెచ్చించువాడము అందరికీ బలం ఇచ్చి నన్ను హెచ్చించింది నువ్వే అని చెప్తున్నాడు దావీదు మహారాజు.
ఈరోజు మన జీవితాల్లో మేము బాగా ఉద్యోగం చేసుకుని బాగా కష్టపడి సంపాదించాము, లేకపోతే మేము చాలా వ్యాపారం చేసి కష్టపడి సంపాదించుకున్నాము దీన్ని, ఈ డబ్బుని మేమే కష్టపడ్డాం, ఈ డబ్బంతా కూడా మేము బాగా కష్టపడి సంపాదించుకుంటే మాకు వచ్చింది, ఈ ఉద్యోగం రావటం వలన ఈ ఉద్యోగంలో వచ్చిన ఈ సంపాదన ఈ డబ్బంతా నేను డ్యూటీకి వెళ్ళి రావడం వల్ల దేవుడి పర్మిషన్ లేకపోతే ఆ సామర్థ్యాన్ని ఒకరికి ఐశ్వర్యం కలగటానికి సామర్థ్యం కలుగ చేసేవాడు దేవుడే అని బైబిల్లో రాసు. ఆ ఘనతను మనం దేవునికి ఇవ్వాలి. దావీదు లాంటి ఆయన అంటాడు, గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుని నన్ను ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశామన్నాడు కదండి. చాలామంది వాళ్ళ యొక్క స్థితిగతులు మర్చిపోతూ ఉంటారు. ఒక్కరోజుకి అప్పటికప్పుడు ఒక గొప్ప వ్యక్తిలాగా అయిపోయినంతలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మహిమపరచలేకపోవడానికి, కృతజ్ఞతలు చెప్పకపోవడానికి కారణాలు ఏంటండి? మరి దావీదు గురించి ఎంత చక్కగా ఆయన అంటున్నాడు, ప్రభువా గొర్రెల దొడ్డిలో ఆయనకి ఎంత కృతజ్ఞత. ఆయన ఎప్పుడు కూడా నేను ఒక దగ్గర చదివాను, యాక్చువల్గా అది బైబిల్లో లేదు కానీ, మరి ఆయన ఒక చోట ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వాయించిన సితార, గొర్రెల కాపరిగా ఆయన వేసుకునే డ్రెస్, గొర్రెల కాపరిగా ఆయన ఉపయోగించిన సాధనాలని వస్త్రాలని కూడా ఎప్పుడు కూడా ఆయన జాగ్రత్తగా ఉంచుకునేవాడు. ఉంచుకున్నప్పుడు మరి ఎందుకు దావీదు నువ్వు ప్రతిసారి ఎందుకు అక్కడికి వెళ్ళి వాటిని చూసుకుంటా వస్తావని అడిగితే, ఎందుకు వాటిని చూస్తూ ఉంటావు? గొర్రెల దుడ్డు కర్ర, దండము, వాడిన వస్తువులు, వస్త్రాలు ఏంటి, ఎందుకు నువ్వు చూస్తూ ఉంటావు? ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు దేశానికి రాజువి, 40 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. అలాంటి నువ్వు ఆ పాత చిరిగిపోయి పాడైపోయి ఆ పాత వాటిని ఎందుకు చూసుకుంటా ఉంటావు అని అడిగితే ఆయన ఏమంటాడంటే, నా దేవుడు నన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో నేను దాన్ని మర్చిపోకూడదు, అందుకే నేను వాటిని చూస్తూ ఉండాలి. అప్పుడు చూస్తూ ఉంటే అప్పుడు దావీదు, నీ గొప్పతనానికి కారణం నువ్వు కాదు, నీ దేవుడే నీ గొప్పతనానికి కారణమని నా మనసుతో నేను చెప్పుకోవాలి. అవి కనిపిస్తూ ఉంటేనే నాకు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రతిసారి మానవుడికి గుర్తు చేసి మర్చిపోతుంటారండి, గుర్తుండదు. 104 కీర్తన, 105, 106 వీటిలో ఏం రాస్తుందండి? ఇశ్రాయేలు ప్రతిసారి దేవునికి మొరపెడుతున్నారు, ప్రతిసారి మేలు పొందుకుంటున్నారు, ప్రతిసారి మర్చిపోతున్నారు. లాస్ట్దే చేయట్లేదు, మహిమపరచటం అనే మాటే చేయట్లేదు. సో దావీదు అంటాడు, నేను చూసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు. ఎందుకనంటే లేకపోతే నేను నా దేవుడు మర్చిపోతానేమో. అందుకే ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు దావీదు అని నా మనసుకు నేను చెప్పుకోవాలి. అవి చూస్తూ ఉంటే అక్కడి నుంచి నేను ఇశ్రాయేలు దేశపు రాజుగా దేవుడు అభిషేకించాడు, నీలో ఏ గొప్పతనం లేదు, ఆ గొప్పతనం అంతా దేవుడి వల్ల నీకు వచ్చింది అని నాకు తెలియాలని నేను వాటిని చూస్తూ ఉంటాను అంటాడు దావీదు. ఈరోజు మన జీవితాల్లో నిజంగా ఈ విషయంలో ఓకే, ప్రేయర్ ఆపత్కాల సమయంలో, కష్టకాలంలో, ఇన్ టైమ్ గాడ్స్ హెల్ప్ తప్పనిసరిగా మనకు వస్తుంది. దేవుడికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పేవారికి ఉంటాం. ఇంకొక విషయం చెప్పమంటారా, మనకి ఒక దీంట్లో గొప్ప సందేశం ఉందండి. ఏముందంటే, మనం కృతజ్ఞత చెప్పినప్పుడు ఆ విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే, అంటే దేవుడు మేలుకరంగా చేసిన విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు భవిష్యత్తులో రాబోయే విషయాల్లో కూడా దేవుడు నాకు సహాయం చేయగలడు అనే విశ్వాసం నీలో పెంపొందిస్తాడు దేవుడు. అందుకే దావీదు అన్నాడు, గొల్యాతు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. సౌలు అన్నాడు, అబ్బాయి నువ్వు అసలు పైకిరా బాబు, నువ్వెంత పెట్టి అని అంటే, నేను సింహం నోటి నుండి దేవుడు నన్ను తప్పించాడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుడు నన్ను తప్పించాడు, నేను వాటిని చీల్చేశాను, ఈ గొల్యాతు అంతా అన్నాడు. అంటే ఏంటి, గత దినాల శ్రమల్లో దేవుడు నన్ను విడిపించాడు, గట్టెక్కించాడు, గొల్యాతు లాంటి అతనైనా ఆయనే చెయ్యాలి. పిల్లి మీద విజయం సంపాదించాలన్నా లేకపోతే సింహం మీద విజయం సంపాదించాలన్నా దేవుడే చెయ్యాలి. కాబట్టి సో ఏంటి ప్రాబ్లం ఏముంది? గొల్యాతు అయితే మాత్రం ఏముంది, కార్యం చేసేవాడు దేవుడు కదా అంటున్నాడు దావీదు. ఈరోజు నీకు నాకు కూడా మనకు అలాంటి విశ్వాసం ఉండాలని, అప్పుడు జీవితంలో ధైర్యంగా ఉంటాను, భయపడను. ఏం జరిగిపోతుందో నా జీవితం, నా భవిష్యత్తు ఎలాగా, నేను ఎట్లాగా
అయ్యో నా జీవితం ఎట్లాగా అని అనకూడదు. చూడండి అక్కడ అంటున్నాడు దావీదు, మరి హెచ్చించువాడు బలమిచ్చువాడు నీవే మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సమాజం అందరినీ పిలిచి అందరి మధ్యలో ఈ మాట చెప్పాడు, మా దేవా నీకే కృతజ్ఞతలు చెప్తున్నాను దేవా. నేను ఎంతటికి కారణం ఈ దావీదుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం నువ్వే ప్రభా, నీవు తప్ప ఇంకెవరున్నారు నాకు. అందుకే వీళ్ళందరి మధ్యలో కూడా నిండు మనసుతో సమాజంలో నేను ఖాళీగా ఉన్నాను, నా నోటితో నీకు కృతజ్ఞతలు చెప్తానన్నాడు దావీదు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకొని వాటిని బట్టి దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారం ఉండాలి. అంతేకాదు ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే చింతపడకూడదు. ఎందుకంటున్నానంటే గత కాలంలో ఎలుగుబంటి లాంటి సింహం లాంటి అపవాది గర్జించే తంత్రాలను మీద విజయం ఇచ్చిన దేవుడు రేపటి రోజులు కూడా దేవుడు నీకు సహాయం తప్పనిసరిగా చేసి తీరుతాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వ్యక్తిత్వానికి మించి ఆయన ఏది చేయడండి. అపనమ్మకత్వంగా ఆయన ఉండడు. ఆయన ఎన్నటన్నిటికీ నమ్మకస్తుడే. కాబట్టి నువ్వు ప్రోత్సహిస్తున్నాను నేను దేవుని బిడ్డలారా, నేను ముగించిపోతా ఉన్నాను. ఆపత్కాల సమయం వచ్చిందా దిగులు పడకండి. మిమ్మల్ని గురించి చింతించేవాళ్ళు, మిమ్మల్ని గురించి ఆలోచించేవారు భూమి మీద ఎవ్వరు లేకపోయినా మీకు దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. పేతురు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్పాడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయబట్టే చింతను తీసుకెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టాడు. మధ్య నేను ఒక వాక్యం పోస్ట్ చేశాను, సముద్రాలు సృష్టించింది ఆయనదే కాబట్టి భయపడద్దు. సముద్రాన్ని సృష్టించింది ఆయన, సముద్రం ఆయన క్రియేషన్ కాబట్టి తుఫాను సృష్టించింది అదంతా కూడా ఆయన క్రియేషన్లో భాగం కాబట్టి ఆయన చేతుల్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. చింత యావత్తు కూడా ప్రభు మీద ప్రార్థించి మొరపెట్టు, తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, ఇతరులకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇతరుల కొరకు చేసిన అలాగే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా మరి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసి సిగ్గుపడకూడదు. ఇంకా భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుంది. కృతజ్ఞత కలిగి జీవిస్తాం, ఇంకా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆపత్కాలంలో ప్రభు మొరపెడదాం. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. తప్పనిసరిగా ఆయన మహిమపరిచే వారంగా మనం ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించింది కాక ప్రార్థన చేద్దామండి. చివరిగా ఈరోజు మరి ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన దేవుడు నమ్మదగినది ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థనతో నేను ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి వందనాలు ప్రభు, స్తోత్రాలు స్తుతులు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నిసార్లు మా జీవితంలో ఆపత్కాల సమయంలో ప్రభా మనం పెట్టినప్పుడు ఉత్తరమిచ్చావు దేవా తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నువ్వు మమ్మల్ని విడిపించావు, మాకు సహాయం చేసావు, మాకు మేలు చేసావు. ఈరోజు దేవా ఎవరైతే కష్ట సమయంలో ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో దేవా, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, తీరని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తున్నారు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అనారోగ్యాలతో ఉంటే స్వస్థపరచండి, సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి దేవానికి స్తోత్రాలు. ఈ దినం ఏకీభవించిన వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ జీవితాల్లో ఏ అనారోగ్యం ఉన్నా విడిపించండి, ఏ సమస్యలున్నా విడిపించండి. మీరు చేసిన కార్యాల కొరకు వందనాలు. రాబోయే రోజుల్లో మీరు చేయబోయే కార్యాల కొరకు కూడా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన వాడవు దేవా, నీ యొక్క స్వభావానికి మించి ఏ అపనమ్మకత్వం మా పట్ల చూపించవు తండ్రి. ఎన్నటన్నిటికీ నీవే మాకు దేవుడు తండ్రివి అని చెప్పి ప్రార్థిస్తూ దావీదులాగా మేము కూడా కృతజ్ఞత కలిగిన హృదయాలతో ఇంతవరకు ఈరోజు ఇంకొక రోజు మాకు ఎక్స్టెన్షన్ చేసి ఈరోజు మాకు ఇచ్చినందుకు కోట్ల కొలదిగా హృదయపూర్వక వందనాలు స్తుతులు సమర్పిస్తూ కార్యక్రమం చూసిన బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, చూడబోయే వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నీ సాక్షిగా నిలవబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.